హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. అండ్ అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీ టీం కప్ అయితే ఇప్పటివరకు కొట్టలేదు. అండ్ ఈసారి అయితే చాలా పట్టుదలతోని, చాలా ప్లానింగ్తోనే ఆర్సీబీ టీం ఉంది. ఈ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఆల్మోస్ట్ 99% అనేది వీడియోలో చూడ ముందు ఆర్సీబీలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అన్ని టీమ్స్ ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఈసారి ఓపెనర్గా అయితే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ అయితే రాబోతున్నారు. సో వీళ్ళిద్దరు కూడా మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ అయితే చాలా ఫాస్ట్గా ఆడతాడు. అండ్ నెంబర్ 3లో వచ్చే ప్లేయర్ వీళ్ళ కెప్టెన్ రజత్ పట్టిదార్. సో ఇతడు ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అండ్ ఈసారి కెప్టెన్ అండ్ అనూహ్యంగా కెప్టెన్ అయితే ఇచ్చారు ఇతనికి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే లివింగ్స్టోన్. సో ఇతడు కూడా ఒక ఫినిషర్ అండ్ బిగ్ హిటర్. అండ్ నెంబర్ 5లో చూస్తే ఈసారి జితేష్ శర్మ, ఇండియాకి సంబంధించిన వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. సో ఇతడు కూడా నిలకడగా ఆడతాడు, మంచి హిట్టింగ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో టిమ్ డేవిడ్కి ఫినిషర్గా చాలా లీగ్స్లో అయితే పేరుంది. సో బ్యాటింగ్ ఆర్డర్ ఇక్కడి వరకు చాలా బలంగా అయితే కనిపిస్తుంది వీళ్ళది. అండ్ ఇంతేకాదు నెంబర్ 7లో కృణాల్ పాండ్యా కూడా ఒక స్పిన్ బౌలర్ అండ్ బ్యాటింగ్ కూడా సేమ్ చేయగలడు. మంచి బ్యాటింగ్ అయితే చేస్తాడు. ఇతని కొండం చాలా ఈసారి వీళ్ళకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 8లో చూస్తే భువనేశ్వర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, మంచి స్వింగ్ బౌలర్, స్టార్టింగ్లో బాగా చేస్తుంటాడు. అండ్ నెంబర్ 9 జోస్ హాజిల్వుడ్. సో ఫిట్గా ఉన్నాడు, టీంతో జాయిన్ అయిపోయాడు. సో ఇతడు కూడా మంచి అడ్వాంటేజ్ అవుతాడు వీళ్ళకి. నెంబర్ 10లో చూస్తే యష్ దయాల్, వీళ్ళు ఇతన్ని రిటైన్ చేసుకున్నారు, ఇతను ఉంటాడు. అండ్ నెంబర్ 11లో సూర్య శర్మ. సో ఇతడు ఒక స్పిన్నర్. కృణాల్ పాండ్యా అండ్ సూర్య శర్మ ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ యష్ దయాల్ అండ్ హాజిల్వుడ్, ఈ ముగ్గురు అయితే ఫాస్ట్ బౌలింగ్లో ఉంటారు. సో ఇంకా మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకున్నట్లయితే దేవదత్ పడిక్కల్ ఆర్ ఇంకో ప్లేయర్ రసిక్దార్. సో ఇతడు ఒక రసిక్దార్ ఫాస్ట్ బౌలర్, చాలా బాగా బౌలింగ్ కూడా చేస్తున్నాడు. అండ్ బ్యాట్స్మెన్ అవసరం అయితే పడిక్కల్ని దింపుతారు ఇంపాక్ట్ ప్లేయర్గా. సో ఓవరాల్గా ఆర్సీబీ టీం కనుక చూసుకున్నట్లయితే బాగానే ఉంది. సో అందరు కూడా బిగ్ హిట్టింగ్ చేసే ప్లేయర్సే. సో వాళ్ళ ఫామ్లోకి వస్తే మాత్రం డెఫినెట్గా డేంజరస్ టీం. కానీ వీళ్ళకు సంబంధించినటువంటి ఆప్షన్స్, సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అయితే సరిగా లేరు. ఈ ప్లేయర్స్ తప్పించి మిగతా ప్లేయర్స్లో జాకబ్ బెథెల్ అండ్ అదేవిధంగా రొమారియో షెఫర్డ్, వీళ్ళు మాత్రమే అంతో ఇంతో ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే మంచి హిట్టర్స్ ఉన్నారు, కానీ టీం 11 మంది వరకు మాత్రమే ప్లేయర్స్ ఉన్నారు. ఇంకెవరైనా కావాల్సి వస్తే మాత్రం కష్టం. సో ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఆర్సీబీ టీం.